స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, స్పోర్ట్స్ లో నా లైఫ్ ని సెట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. చాలా మంది స్పోర్ట్స్ ని ఒక ప్యాషన్ లాగానే తీసుకుంటున్నారు, కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏంది అంటే స్పోర్ట్స్ లో డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబ్ ని పొందొచ్చు, అది కూడా సెక్యూర్ లైఫ్ తో. స్పోర్ట్స్ కోటాలో చాలా రకాలైన జాబ్స్ ఉన్నాయి. రైల్వే, పోలీస్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్, బ్యాంక్, ఇలా చాలా గవర్నమెంట్ జాబ్స్ ఆర్ సెమీ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు సాధించాలి అంటే మీరు ఫస్ట్ ఒక ప్లేయర్ అయి ఉండాలి. తర్వాత ఏదైతే స్పోర్ట్స్ కోటాకి ఎలిజిబిలిటీ ఉన్న స్పోర్ట్స్ లో మీరు డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ ఆడి ఉండాలి. మీ కాంపిటీషన్ చేసే పర్ఫార్మెన్స్ లెవెల్ పెరిగితే మీకు అంత జాబ్స్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏం కావాలి అంటే మీరు డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ ఉండాలి, స్టేట్ సర్టిఫికేట్ ఉండాలి, నేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి, లేదా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్స్ ఉండాలి, లేదా యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, మీ సర్టిఫికేట్ ని వెరిఫై చేస్తారు, ట్రయల్స్ అండ్ సెలక్షన్స్ ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ మినిమల్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ లో ఉన్నట్టు 5 రౌండ్లు ఉన్న తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పేసి ఎవరు చెప్పడు, ఏదున్నా సరే ఆన్ ద స్పాట్ చెప్పేస్తారు. మీరు సాఫ్ట్వేర్ జాబ్ ని చూసుకుంటే ఎప్పుడు తీసేస్తారో అన్న ఒక భయం. రీసెంట్ గా చూసుకుంటే చాలా లే ఆఫ్స్ జరుగుతుంది, కానీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడితే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ తెలుసా, మీరు జాబ్ కొట్టిన తర్వాత కూడా మీ స్పోర్ట్స్ లైఫ్ లో మీరు మళ్ళీ మీ ప్యాషన్ ని కంటిన్యూ చేయొచ్చు. అంటే మీరు ఒకవేళ రైల్వేస్ కి వెళ్తే రైల్వేస్ నుంచి రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్మీకి వెళ్తే ఆర్మీ నుంచి రిప్రజెంట్ చేయొచ్చు, బిఎస్ఎఫ్ కి వెళ్తే బిఎస్ఎఫ్ నుంచి రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు రిప్రజెంట్ చేసి మీరు మెడల్ కొడితే మీకు శాలరీ హైక్ ఉంటుంది, మీకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, మీకు ఎక్కువ వర్క్ కూడా ఉండదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొత్తం ప్రాక్టీస్ ఉంటుంది. కానీ దీన్ని ఎలా సాధించాలి, అక్కడ వరకు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి చాలా మందికి ఒక క్లారిటీ లేదు. నేను చెప్తున్నా కదా, గట్టిగా మాట్లాడితే ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒక 6 months to 1 year కష్టపడ చాలు. సో దీంట్లో ఎలా వెళ్ళాలి, మీ స్పోర్ట్స్ లో అయినా లేదంటే స్పోర్ట్స్ కూడా జాబ్ కొట్టాలన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇండియాస్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ అవేర్నెస్ మూవ్మెంట్ అయిన స్పోర్ట్స్ కెరియర్ సమిట్ 2020 బై విక్సోరా స్పోర్ట్స్ మీ అందరి ముందుకు వచ్చింది. దీంట్లో మీ స్పోర్ట్స్ లో లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఎలా కొట్టాలి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎలా వెళ్ళాలి, మా దగ్గర మంచి టాలెంట్ ఉంది, మా దగ్గర మంచి సత్తా ఉంది, మాకు స్పాన్సర్ చేసే వాళ్ళు లేదు, స్పాన్సర్స్ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్పబోతున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి, రోజుకి 100 మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చాలా ఫాస్ట్ గా క్లోజ్ అయిపోతున్నాయి. సో లేట్ చేయకుండా విక్సోరా స్పోర్ట్స్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. డైరెక్ట్ గా కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి, నేనే సెండ్ చేస్తా. అండ్ ఈ వీడియోని ఈ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ కి, స్పోర్ట్స్ లో లైఫ్ లేదన్న ఫ్రెండ్స్ కి, స్పోర్ట్స్ లో మంచి సెక్యూర్ లైఫ్ ని పొందాలన్న ఫ్రెండ్స్ కి, స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలన్న ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేసి స్పోర్ట్స్ లో కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కాలర్ ఎగ్రేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ, జై హింద్.